హరీషన్న ఏందన్నా నీ పంచాయతీ? అసలుకి రైతు భరోసా ఎవరికి వాడాలి? నీ టిఆర్ఎస్ కార్యకర్తల వాడన్నా, నీ పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వాడాలన్నా? నీ కేసీఆర్ 10 సంవత్సరాల హయాంలా ఎన్ని వేల ఎకరాలకు మీరు రైతు భరోసా వేసిర్రు? గుట్టలకు పుట్టలకు రోడ్లకు వేసి కేసీఆర్ అన్నటోడు మిమ్మల్ని కొనుక్కున్నాడు తెలుసా? 10 ఎకరాలు ఉన్నోడికి 20 ఎకరాలు ఉన్నోడికి ఎన్ని లక్షలు పడ్డాయి? 6 నెలలకు సంవత్సరానికి ఇట్లా లీగల్గా కొనుక్కున్నాడు మీ కేసీఆర్. ఎవరికైతే లంచం ఇస్తే వాడు మనతో తిరుగుతాడో అన్నసొంటోళ్లకు మీరు రైతు భరోసాలు వేయించుకున్నారు. ఆ విధంగానే మీరు రైతు భరోసాను సృష్టించిర్రు. రైతు భరోసా అంటే రైతుకి, సన్నకారు రైతుకి 5 ఎకరాల లోపల ఉంటే 5 ఎకరాలలో 5 ఎకరాల పండకపోయినా 2 ఎకరాలు 3 ఎకరాలు పండుతాయి. అవి వాళ్ళకి రైతు భరోసా వేయాలి. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు భరోసాలు అవసరం లేదన్నా. మాటికి రప్పా 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 అని మాట్లాడుతున్నావు. ఏందన్నా నీ రప్పా రప్పా? తెలంగాణను సర్వనాశనం చేసి మీరు ఇవాళ రోడ్లు ఎక్కిర్రు. మీరు చేసిన దుర్మార్గానికే ఇవాళ కేసీఆర్ అన్నట్టు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. తెలియదా తెలంగాణ రైతాంగానికి? ఏం మాట్లాడినా రైతు భరోసా అని మాట్లాడతాడు. కానీ రైతు భరోసా ఎవరికయ్యా ముఖ్యమైందని అంటే నీ టీఆర్ఎస్ కార్యకర్తలకు. ఈ వీడియో చూసిన వాళ్ళు రైతు భరోసా ఇప్పటి వరకు అయితే 10 ఎకరాలు 20 ఎకరాల వల్లే ఏమన్నా మాట్లాడితే రోడ్డు మీదకి వస్తే మాట్లాడతారు, అప్పుడు వేసిండు కదా అని చెప్పేసి. అరే అప్పుడు వేసిండు పోయి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 20 ఎకరాల వాళ్ళకి అవసరం లేదు. సన్నకారు రైతులకు అవసరం రైతు భరోసా. మీరు కొట్టాడుర్రి దేనికోసం? రైతు ధాన్యాన్ని కొట్టాడుర్రి, కష్టపడే ధాన్యాన్ని కొట్టాడుర్రి. గవిధర్నాలు చేయాలి. ఇట్లా చిల్లర రప్పా 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 అనుకుంటా పోతే తెలంగాణ సర్వనాశనం అవుతుంది. మీ సంగతి కూడా బయట పడుతున్నాయి. అన్నిగా బయట ఒక్కొక్కటి అన్ని బయట పడుతున్నాయి. 8,000 కోట్లు సంపాదించకపోతే మీకు అమెరికాల దందాలు ఎక్కడి, అమెరికాల ఫామ్ హౌస్లు ఎక్కడి? 8,000 కోట్లు సంపాదించరు. మీకు తెలియదా? హరీషన్న మీకు తెలియదా? మీ మామ ఇప్పుడు ఎందుకు బయటకు వెళ్తున్నాడే? రమ్మనపోయావే రప్పా 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 వచ్చి కేసీఆర్ సలవరా చెప్పనపోయావు మీ మామను. ఎందుకన్నా తెలంగాణను ఇంకా సర్వనాశనం చేస్తారా మీరు ఇంకొచ్చి? అయినా ఆల్రెడీ కవితక్క కమ్మ ఇంపిరు తెలుసు కదా మీ బామ్మరిది. నీ కమ్మ కూడా చెప్తారన్నా, కొద్దిగా జాగ్రత్తగా ఉండు. నేను చెప్తున్నా ఒకటే అన్న హరీషన్న, నీకు ఆకాశం కిందికైనా భూమి మీదికైనా కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రం మీ మామ స్థాపించిన పార్టీలో ఉండవు నువ్వు. ఇది బరాబరి. ఆల్రెడీ మీ బామ్మరులకు పంచాయతీలు అవుతున్నాయి. ఇది మాత్రం రప్పా రప్పా. నువ్వు మాత్రం బీజేపీలకు లేకపోతే కాంగ్రెస్లకు బరాబరి పోతావు. రప్పా 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 రప్పా.